హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య హోమ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ కూడా పండగ హడావుడిలో ఉంటారు కదా. ఊరంతా కూడా చాలా సందడిగా ఉంది. అదే మీకు చూపిస్తున్నానండి. సంక్రాంతి రోజున మధ్యాహ్నం వరకు ఇంటి దగ్గర ఉన్న వీడియో అంతా కూడా మీకు పోస్ట్ చేశానండి. ఆ రోజు మేము 4 గంటలకైతే బయలుదేరాము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళాక పెడదాం అనుకున్నాను, కానీ అక్కడైతే నెట్ అందలేదన్నమాట. ఎప్పుడుకో నైట్కి వచ్చింది మీకు వీడియో. లేదంటే తర్వాత పెట్టే పలమైతే ఈ వీడియో కూడా అందులోనే నేను పోస్ట్ చేసేదాన్నండి. అందులో కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో వాయిస్ కూడా ప్రాబ్లం అయింది, ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే అసలు ఆ ఊర్లో సిగ్నల్ అందదండి. కొంచెం దూరంగా వెళ్ళి మా బాబు దాన్ని అప్లోడ్ చేశాడనమాట. అందులో కొంచెం ఏదో తేడా రావడం వల్ల అది కొంచెం స్టార్టింగ్లో వాయిస్ డబుల్ వచ్చేసింది. అయినా మీరు అందరూ కూడా బాగానే చూసారండి. వీడియోకి వ్యూస్ అయితే బాగానే వచ్చినాయి. కాకపోతే లైక్ అయితే చేయట్లేదు, మర్చిపోతున్నారు అనుకుంటా మీరు అందరూ లైక్ చేయడం. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి రోజున 4 గంటలకు మేము అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరామని చెప్పాను కదండి, అప్పుడు తీసిన వీడియో అనమాట. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు కదా. నేనైతే విద్యేశ్వరం నుంచి మొదలు పెట్టామన్నమాట వీడియో తీయడం. విద్యేశ్వరం నుండి ధవళేశ్వరం వరకు కూడా ఈ కోడిపందాలు ఇంకా ఉంటాయి కదండి, సరదాగా ఆడుకునే ఆటలన్నీ కూడా. అవన్నీ కూడా జనం చాలా ఎక్కువగా ఉన్నారు. కార్లు, బైకులు కూడా. ఇంకా ఈ రోడ్డు అంతా ఖాళీ లేకుండా ఉండేదండి. అవన్నీ కూడా కొంచెం దూరం వరకు ఉన్నాయన్నమాట. అదంతా కూడా మీకు వీడియో తీశాను. ఇది గోదావరి మీద నుంచి వెళ్తున్నాం కదండి, చాలా బాగుంటుంది అన్నమాట ప్రయాణం. బైక్ మీద వెళ్తే చాలా బాగుంటుంది. ఇవన్నీ చూసుకుంటూ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. ఇవి మేము ఎప్పుడూ చూసేవి అయినా కానీ మీలో చాలామందికి ఇవి చూసి ఉండరు కదండి. ఇటువైపు తిరిగే వాళ్ళకైతే ఇవి అలవాటు ఉంటాయి. అందుకని నేను కొంచెం వీడియో అయితే మొత్తం ఉంచానన్నమాట. ఈ దారంతా కూడా. ఇది విద్యేశ్వరం టు ధవళేశ్వరం అన్నమాట. అదే మెయిన్ బ్రిడ్జి మీద నుంచి తిరిగేసుకుంటూ వెళ్తే టైం ఎక్కువ పడుతుందండి. గోదావరి అదే పెద్ద బ్రిడ్జి మీద నుంచి వెళ్తేనే. కాబట్టి మేము ఇలా షార్ట్కట్లో ధవళేశ్వరం మీద నుంచి వెళ్తామన్నమాట. ఎవరో హాయ్ చెప్తున్నారని మీకు. ఇది చాలా ప్లెజెంట్గా ఉంటుందండి ఇక్కడ ప్రయాణం అయితేనే. కాకపోతే రోడ్డు అంతా కూడా పాడైపోయింది. మీకు వీడియోలో అయితే నీట్గానే కనిపిస్తుంది, కానీ అస్సలు బాగోలేదన్నమాట. ఈ రోడ్డు వేస్తున్నారు కొంచెం కొంచెం అక్కడక్కడని. ఇంకా దారి పొడుగునా కూడా పండగ వాతావరణం చాలా బాగుందండి. ఇక్కడ మామూలుగానే నార్మల్ డేస్లో కూడా ఈ రోడ్డు అంతా కూడా బాగుంటుంది. అప్పటికప్పుడు పట్టిన చేపలు, రొయ్యలు, పీతలు కూడా అమ్ముతూ ఉంటారు ఇక్కడ. గోదావరిలో పడుతూ ఉంటారండి. అక్కడ పట్టినవి వెంటనే మనకి అమ్ముతూ ఉంటారనమాట. అలాగే స్వీట్ కార్ను, ఇంకా క్యాప్స్, ఇవన్నీ కూడా దుకాణాలు పూర్తిగా ఉంటాయన్నమాట. బాగుంటుంది నార్మల్ డేస్లో కూడా. ఇక్కడ తినడానికి కూడా జ్యూస్లు, అలాగే తాటి బెల్లం, కరపెండలం, ఇవన్నీ కూడా ఇంకా అమ్ముతూ ఉంటారు. ఒకటని కాదండి, అన్నీ బాగుంటాయి అన్నమాట. ఈ ట్రాఫిక్ జామ్ నుంచి ఇక్కడికి అయితే కొంచెం పర్వాలేదు. అలా ముందుకెళ్ళి కొలితే కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఎందుకంటే పండగ కదా, అందరూ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళు లేదా బయట సరదాగా తిరిగే వాళ్ళు ఉంటారు కదా. అదంతా కూడా కొంచెం రష్గా ఉందన్నమాట. పండగల్లో అందరూ ఖాళీగా ఉంటారు కదండి. ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాం మనం అందరం కూడా. కొంచెం ఇలాంటి సమయంలో అన్నా కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది కదా. అందుకని అందరూ కూడా చాలా హుషారుగా ఉన్నారనమాట. ఈ ఎక్కువ శాతం ఈ విద్యేశ్వరం దగ్గర మగవాళ్ళకి ఈ కోడిపందాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి మా వైపు అయితేనే. ఇదివరకు మేమున్న ఇంటి దగ్గరలో రోడ్డు ఆపోజిట్లో కూడా పెట్టేవారు. ఈ సంవత్సరం అయితే పెట్టలేదన్నమాట, ఎందుకనో తెలియదు. లేదంటే మా ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్ళడానికి కూడా అస్సలు ఖాళీ ఉండేది కాదనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది బొబ్బర్లంక అండి. అలా వెళ్ళిపోతే బొబ్బర్లంక మీదుగా వాడపల్లి వెళ్ళొచ్చు.
పెద్ద ఆంజనేయ స్వామి ఉంటారు అక్కడ. మీరు ఇప్పుడు చూసారు కదండి వీడియోలోని. చాలా బాగుంటుందన్నమాట ఆంజనేయ స్వామి విగ్రహం అయితేని. మేము వాడపల్లి ఇలాగే వెళ్తాము. ఇంకా బొబ్బర్లంక దాటుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. లేట్ అయింది కదా, ఎక్కడ ఆగకుండా ఇంకా అలా నెమ్మదిగా వెళ్తున్నాం మేము. ఈ గోదావరి చాలా ప్రశాంతంగా ఉంది, మీరందరూ కూడా చూస్తారు కదా అని ఇంకా ఎక్కడ కట్ చేయకుండా వీడియో అయితే అలా ఉంచేసాను అనమాట. మరి పెద్ద వీడియో ఏం కదండి, చిన్నగానే ఉంది. మేము వెళ్ళే దారి పొడవునా కూడా చిన్న చిన్నగా అమ్మవారి తీర్థాలు అయితే జరుగుతున్నాయండి. మా వైపున అయితే తీర్థం అంటారు, కొన్ని చోట్ల జాతర అవి అంటారు కదా, అలాంటివి అన్నమాట. వీలైన చోటల్లా మేము ఆగి ఆ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి పళ్ళు కొబ్బరికాయ పెట్టి వెళ్ళామన్నమాట. అవి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఈ వీడియోలో అయితే చింతలు తీర్చే చల్లని తల్లి చింతాలమ్మ తల్లిని అయితే ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను చూడండి. అమ్మవారు విగ్రహం చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ ఆ దుల్ల మీదుగా దొల్లండి ఆ ఊరు. మేము ఆ ఊరు నుంచి వెళ్ళామన్నమాట. కడియం నుంచి సైడ్కి తీసుకుంటే అలా హైవే మీద నుంచి దొల్ల వెళ్ళొచ్చు అనమాట. దొల్ల అంటే అదొక ఊరు పేరండి. అక్కడ ఉంటారనమాట చింతాలమ్మవారు. పుట్టలో వెలిసారు. వెనకాల పుట్ట కూడా చాలా అందంగా ముస్తాబు చేసి ఉంటుందన్నమాట. అక్కడ తీర్థం స్టార్ట్ అవుతుంది. మేము సంక్రాంతి రోజున వెళ్ళాం కదా అటు, కానీ కనుమ రోజున అంటే మర్నాడు తీర్థానికి అన్నీ రెడీ చేస్తున్నారండి, అలంకరిస్తున్నారు గుడంతా కూడాని. అలాగే కొంతమంది ఊర్లు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఈరోజే అమ్మవారికి పూలు పళ్ళు పసుపు కుంకుమ జాకెట్ ముక్క పెడతారు కదండి. పుట్టింటి ఆడపడుచులు అందరూ వస్తారు. అలా వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రోజే దర్శించుకుంటున్నారనమాట. అందుకే ఆ రోజు కూడా కొంచెం అక్కడ హడావుడిగానే ఉన్నారనమాట. ఉత్తి నార్మల్ డేస్లో కూడా అటు నుంచి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా అక్కడ ఆగకుండా రారండి. అక్కడ ఆగి అమ్మవారికి దండం పెట్టుకొని కంపల్సరిగా వాళ్ళు బొట్టు పెట్టుకొని వాహనానికి బొట్టు పెట్టి బయలుదేరుతారండి. ఈ అమ్మవారు నాకు ఒకసారి అయితే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు ఆ పుట్టది కల్లోకి వచ్చిందండి. అప్పటికి నాకు ఈ అమ్మవారు తెలియదన్నమాట ఇక్కడ ఉంటారని. మా నాన్నకి చెప్తే అప్పుడు చెప్పారనమాట, పలానా చోట ఉన్నారమ్మా తీసుకెళ్తానన్నారు. తర్వాత నాకు బాబు పుట్టాక మేము ఫస్ట్ టైం అయితే అక్కడికి వెళ్ళాము. సేమ్ నాకు కల్లో ఎలా కనిపించారో అమ్మవారు అలాగే అక్కడ పుట్ట ఉందన్నమాట. కల్లో కనిపించడం అది నేను ఎప్పుడూ వినలేదు కూడాని. అలా కల్లో వచ్చిందని చెప్పేసరికి నాన్న అయితే అక్కడికి తీసుకువెళ్ళారు. తర్వాత డెలివరీ అయ్యాక బాబుకి 3వ నెల వచ్చాక మేము వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నామండి. ఒక్కొక్కసారి ఉన్న అమ్మవార్లే మనకి నిజంగా కల్లోకి వస్తూ ఉంటారు. మనకు తెలిసి చుట్టుపక్కల ఉన్నప్పుడైతే మనం వెళ్ళాలండి, తప్పదు. అమ్మవారు ఏదో చెప్పడానికి వచ్చారు, మనకు మంచి చేయడానికే అని అనుకుంటాం కదా, అలా వెళ్ళామన్నమాట. ఇది మేము షార్ట్కట్లో హైవే మీద నుంచి వెళ్తున్నామండి. ఆ రోడ్ అయితే బాగుంటుందన్నమాట వెళ్ళడానికి. ఆ దారి పొడవునా కూడా నర్సరీలు చాలా బాగున్నాయి. ఎక్కడ నర్సరీలు చూసినా అక్కడే ఆగిపోయి చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట, అంత బాగున్నాయి. ఇంకా మాకు బాగా రాత్రి అయిపోతుంది, లేట్ అవుతుంది కదా అని ఎక్కడ అయితే ఆగలేదు. అలా వెళ్తూ కూడా ఒక చిన్న వీడియో అయితే ఇలా తీశాను. ఇది వరకు హాస్పిటల్స్లో ఎలా జనం కిక్కిరిసిపోయి ఉండేవారో ఇప్పుడు అలాగా నర్సరీల దగ్గర ఉంటున్నారండి. ఎందుకంటే కోవిడ్ నుంచి కూడా ప్రతి ఒక్కరూ మొక్కలను బాగా పెంచుతున్నారు. మీరు గమనించారో లేదో కానీ ప్రకృతిని ఆరాధిస్తే మనకి మంచి గాలి లభిస్తుందని తెలుసుకున్నట్టున్నారు అందరూ కూడాని. ప్రతి ఒక్కరు కూడా మొక్కలను అయితే బాగా కొంటున్నారండి. ఎక్కడ నర్సరీ ఉన్నా సరే అస్సలు ఖాళీ ఉండట్లేదు. కార్లతో వస్తున్నారు, వాటి నిండా డిక్కీలో వెనకాలంతా కూడా మొక్కలు వేసుకెళ్తున్నారు. ఇక్కడ ఉన్న మొక్కలన్నీ కూడా చాలా కాస్ట్లీ మొక్కలండి. ఏవైనా మ్యారేజెస్ ఫంక్షన్లు అవి జరిగేప్పుడు అలంకారానికి అవి పట్టుకెళ్తారు కదా,
డిజైన్ చేసి ఉంచారనమాట. అలాంటి మొక్కలు చాలా బాగున్నాయి చూడడానికి అయితేని. ఇవి దగ్గరికి వెళ్ళి ఇంకా క్లారిటీగా తీస్తే మీకు బాగా కనిపించేది. ఎప్పుడైనా ఒకసారి కుదిరితే కనుక ట్రై చేస్తానండి, మళ్ళీ ఇటువైపుగా వస్తేని. ఇలా హైవే మీదుగా దొల్ల వెళ్ళామన్నమాట. దొల్ల అంటే చాలామంది పేరు తెలియకపోవచ్చు. ఏడుదా దొల్ల అని అంటారండి ఆ ఊర్లో అనమాట. అక్కడ ఉన్నారు ముత్యాలమ్మ తల్లి. ఆ అమ్మవారి తీర్థం మన్నాడు వెళ్తే తీసేవాళ్ళం, కానీ మేము ఇంకైతే వెళ్ళలేదండి. మన్నాడు కనుమ మంగళవారం వచ్చింది కదా, మా ఊర్లో కూడా గ్రామదేవత తీర్థం జరుగుతుందండి. అదే ప్రభల తీర్థం అన్నమాట. ప్రభని ఊరేగిస్తారు. అలాగే అందరూ కూడా ఇంక మంగళవారం రావడంతో నైవేద్యం పెట్టుకుంటారనమాట. మేము కూడా ఆ హడావుడిలోనే ఉండి ఇంకా రాలేదన్నమాట. ఇటువైపు వెళ్ళేప్పుడు తీసిన వీడియోనే మీకు చూపిస్తున్నాను. ఇది చూసారు కదా, దారి పొడుగున ఆ ఊరి ఊరని లేదండి, ఎక్కడైనా సరే కోడి పందాలు, గుండాట్లు ఇలాంటివి చాలా అయితే ఆడుతున్నారు. ఇలాంటివి సరదా కోసం కొద్దిసేపు ఆడితే పర్వాలేదండి. మరి అదే పనిగా పెట్టుకొని ఎప్పుడూ ఆడుతూ ఉంటే మాత్రం కుటుంబాలు చాలా పాడైపోతాయి అన్నమాట. ఇలా సంక్రాంతికి సరదాగా అంటే మాత్రం పర్వాలేదు, అదే అలవాటుగా చేసుకోకూడదు ఎవరు కూడాని. చూడండి, ఎక్కడ చూసినా సరే ఆడవాళ్ళకి ఎలాగో ఇంట్లో పనే సరిపోతుంది. పండగ వచ్చిందంటే పిండి వంటలు చేసుకోవడం, తినడం, అందరికీ వడ్డించడం, మళ్ళీ వాటిని తోముకోవడం, మళ్ళీ సాయంత్రం ఏం ప్రిపేర్ చేయాలా అని ఆలోచిస్తాం. ఇవే సరిపోతాయి. మగవాళ్ళు ఇలా పండగల్లో బాగా ఎంజాయ్ చేస్తారండి బయటకు వచ్చి. ఆడవాళ్ళకి ఇంకా ఛాన్స్ ఉండదన్నమాట. ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే పర్వాలేదు కొంచెం, అలా వెళ్ళని వాళ్ళకైతే అసలు కుదరదు. ఇంకా ఈ మొక్కలు ఏం చూస్తాం అనుకుంటున్నారేమో మీరు, నాకైతే చాలా బాగుంది అనిపించి అలా ఉంచేసాను అనమాట. ఈవిడేనండి చింతాలమ్మ తల్లి. బయట డెకరేషన్ బాగా చేశారు. అది నైట్ అవుతే లైటింగ్స్ అవి బాగుంటాయి అన్నమాట. మర్నాడికి ఇంకా ఎక్కువ పెడతారు, ఇంకా పూర్తవలేదు. ఇప్పుడు కూడా కొద్దిగా ఉన్నారు, చూసారు కదా జనం. వాళ్ళు ఎవరన్నా ఊర్లు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటే అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తారనమాట. పచ్చి పువ్వులతో అలంకారం అయితే చాలా అందంగా చేశారండి. ఈ అమ్మవారి ఫోటోని క్లారిటీగా మీకు లాస్ట్లో మళ్ళీ పెడతాను చూడండి. వెనకాల ఈ పుట్టలో వెలిసారంటండి అమ్మవారు. చాలా శక్తిగల అమ్మవారండి. మనం ఎవరితో చెప్పుకోలేని చింతలన్నీ కూడా ఈ అమ్మతో చెప్పుకుంటే అమ్మవారు చింతలన్నీ కూడా పోగొడతారంటండి. అందుకే దయగల అమ్మ చింతాలమ్మ తల్లి చింతలన్నీ తీరుస్తారని అక్కడ రాసి కూడా ఉందండి. మీరు వీడియోలో చూస్తే తెలుస్తుంది. చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు. అక్కడ పసుపు కుంకుమ కూడా మనకి ఇస్తున్నారు. రేపైతే ఇంత ఇలాగ ఉండదన్నమాట తీయడానికి. ఇంకా క్యూ లైన్లో ఉంటారు జనం అందరూ కూడాని. ఎక్కడ గుడి ఉన్నా సరే చాలా అందంగా అలంకరించారు. అక్కడ ప్రతి చోట ఆగుదామంటే మా పిల్లలు ఇంకా లేట్ అయిపోతుంది కదమ్మా, వెళ్ళేసరికి చీకటి అయిపోతుందని అంటూనే ఉన్నారు. అయినా వెళ్ళేసరికి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి కరెక్ట్గా 7 అయిపోయిందండి. చీకటి పడిపోయిందనమాట. నేను సంక్రాంతి రోజున ఉదయం స్నానం చేసి కట్టుకున్న చీర, ఇంటి దగ్గర పిండి వంటలు అవి చేశాను. అత్తయ్యకి మావయ్యకి అవన్నీ పెట్టి దండం పెట్టుకున్నాను. ఇంక ఇంట్లో పని అంతా చక్కబెట్టుకొని మళ్ళీ ఒకసారి మొహం కడుక్కొని బొట్టు పెట్టుకుని ఇంకా ఊరైతే స్టార్ట్ అయిపోయామండి. నేను ప్రత్యేకించి రెడీ అవ్వడం ఇలాంటివి అవి ఉండదన్నమాట. ఎలా ఉంటే అలా వెళ్ళిపోతాము. చూస్తున్నారు కదా, నేను ఉదయం ఏ చీరలో ఉన్నానో అలాగే ఉన్నానన్నమాట. మొహం కడుక్కొని కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంకా బయలుదేరాను అనమాట. మళ్ళీ శారీ అది మార్చుకోలేదండి. ఇంకా
రెడీ అవ్వడానికి ఓపిక అయితే అంతగా అనిపించదు నాకు. ఓపిక తక్కువ అనమాట. చూస్తున్నారు కదా అమ్మవారిని. మీరు కూడా ఎవరికైనా ఈ అమ్మవారు తెలియకపోతే మీ మనసులో కోరికను తలుచుకొని అమ్మవారిని చూసి ప్రార్థించుకోండి. ఎవరికైనా తెలుసు అంటే కనుక నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూస్తున్న ప్రతి వాళ్ళు కూడా లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యామండి. దుల్ల నుంచి మళ్ళీ బయలుదేరేసరికి ఇక్కడ మండపేట అన్నమాట. మండపేట పేరంటాల అమ్మవారండి. ఇక్కడైతే ఇంకా అస్సలు వెళ్ళడానికి లేదు. పోలీసులు అవి అడ్డు పెట్టారనమాట. ఈ అమ్మవారికి కూడా చాలా ప్రత్యేకత ఉందండి. నేనైతే వెళ్ళలేదు. ఇంకా వేరే షార్ట్కట్లో పిల్లలైతే నన్ను వేరే దారి నుంచి తీసుకొచ్చారు. నన్ను ఇంటి దగ్గర దించేసి మళ్ళీ మా అక్క వాళ్ళ అమ్మాయి బాబు మా పిల్లలిద్దరూ కూడా ఈ గుడికి వచ్చారు. ఆ వచ్చినప్పుడు వాళ్ళు తీసిన వీడియో నేను మీకు నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో తర్వాత. చూసారా దారులు అయితే అస్సలు ఖాళీ లేవు. ఇది మా ఊరు దగ్గరలో అన్నమాట. అంటే మారేడుపాక రోడ్డు అంటారండి. ఇది మీకైతే తెలియకపోవచ్చు, తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ రోడ్లో కూడా ఈ సంవత్సరం ఇలా కోడి పందాలు అయితే పెట్టారు. ఎంతమందికి లక్ వస్తుందో, ఎంతమంది నష్టపోతారో ఈ రోజునైతేనే. సరదా కోసమని వెళ్ళి అందరికీ ఆనందం అయితే ఉండదు. కొంతమంది డబ్బును కోల్పోతూ ఉంటారు కదా. పండగ అందరికీ ఆనందాన్ని ఇవ్వదండి. కొంతమందికి నిరాశ, కొంతమందికి ఎంతో ఉత్సాహంతో కూడుకుని ఉంటారు. కొంతమంది అదృష్టాన్ని బట్టి పోతుందన్నమాట.